డీటెయిల్స్ చూద్దాం. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. పాక్లోని ఉగ్ర స్థావరాలను ఆపరేషన్ సింధూర్ తో ధ్వంసం చేసింది. 9 టెర్రర్ క్యాంప్స్ ను ఏకకాలంలో నేలకూల్చింది ఇండియన్ ఆర్మీ. దాదాపు అరగంట పాటు కొనసాగిన ఎయిర్ స్ట్రైక్స్ లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలిపింది భారత్. But I'll strike you down when you betray our trust. So I'll find you. Answer my job. That's my mission. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. పాకిస్తాన్తో పాటు పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపుదాడి చేసింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉగ్ర స్థావరాలపై మిసైళ్లతో ఒక్కసారిగా విరుచుకుపడింది ఇండియన్ ఆర్మీ. అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 వరకు అటాక్ చేసింది. మొత్తం 9 టెర్రర్ క్యాంపులను టార్గెట్ గా మిసైల్ ప్రయోగించింది భారత్. పాక్లో ఆపరేషన్ సింధూరును కేవలం 25 నిమిషాల్లోనే పూర్తి చేసింది భారత సైన్యం. 9 ఉగ్ర స్థావరాలపై 24 మిసైళ్లతో మెరుపుదాడి చేసి పాక్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆపరేషన్ సింధూరులో 80 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందగా 100 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న 9 టెర్రర్ క్యాంపులపై ఎయిర్ స్ట్రైక్ చేసింది భారత్. వీటిలో పాకిస్తాన్లో 4, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 5 స్థావరాలు ఉన్నట్టు తెలిపింది ప్రభుత్వం. వీటిలో జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరాలు ఉన్నట్లు చెప్పింది. బహవల్పూర్, ముజఫరాబాద్, తెహ్రా కలాన్లో జైషే మహమ్మద్ స్థావరాలను కూల్చేసింది భారత్. బర్నాలా, ముజఫర్బాద్లోని షవాయ్ నల్లాష్, మొరిద్కేలో లష్కరే తోయిబా క్యాంపులు ధ్వంసం చేసింది. అలాగే కోట్లీ, సియాల్కోట్లోని మోహమునలో హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరాలను నేలకూల్చింది ఇండియన్ ఆర్మీ. నిఘా వర్గాల ఖచ్చితమైన సమాచారంతోనే ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేశామన్నారు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ. ఆపరేషన్ సింధూర్పై కల్నల్ సోఫియా కురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తో కలిసి వివరాలు వెల్లడించారు. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను ధ్వంసం చేసినట్టు తెలిపారు మిస్రీ. आज सुबह जैसा कि आपको ज्ञात होगा, भारत ने इस तरह के सीमा पार हमलों का जवाब देने और उन्हें रोकने तथा उनका प्रतिरोध करने के अपने अधिकार का प्रयोग किया है. ये कार्यवाही नपीतुली, नॉन एस्केलेटरी, आनुपातिक और जिम्मेदारी पूर्ण है. ये आतंकवाद की इंफ्रास्ट्रक्चर को समाप्त करने और भारत में भेजे जाने वाले संभावित आतंकवादियों को अक्षम बनाने पर केंद्रित है. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయడానికి ఆపరేషన్ సింధూర్ చేపట్టామన్నారు కల్నల్ సోఫియా కురేషి. ఉగ్ర స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసిన విధానాన్ని వివరించారు. భారత్లో అనేక టెర్రర్ అటాక్లకు కారణమైన వారిని అంతం చేసినట్లు చెప్పారు సోఫియా కురేషి. ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था. इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया. పాక్ భూభాగంలోని సామాన్యులకు ఎలాంటి హాని జరగకుండా ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు చెప్పారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. పాకిస్తాన్ సహా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని టెర్రరిస్ట్ క్యాంపులపై దాడి చేశామని తెలిపారు. పాక్ సైనిక స్థావరాలపై ఎలాంటి దాడి జరగలేదన్నారు వ్యోమికా సింగ్. The selection of these targets for Operation Sindoor was based on credible intelligence inputs and role of these facilities in perpetrating the terror activities. The locations were so selected to avoid damage to civilian infrastructures and loss of any civilian lives. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. మరోసారి క్రాస్ బార్డర్ టెర్రరిజానికి పాల్పడకుండా పాక్కు కేంద్రం తగిన బుద్ధి చెప్పిందంటున్నారు ప్రజలు. పహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్ తో పాక్కు సమాధానం చెప్పామంది కేంద్రం. పాక్లో ఉగ్ర స్థావరాల ధ్వంసంపై రాష్ట్రపతి ముర్ముకు వివరించారు ప్రధాని మోదీ. భారత సాయుధ దళాల శౌర్యానికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్. సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో భద్రతా ఏర్పాట్లపై చర్చించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
పాకిస్తాన్తో పాటు పీఓకేలో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పై హర్షం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆర్మీ ఆపరేషన్ తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ గురించి కేంద్ర మంత్రులకు వివరించారు. అలాగే బార్డర్లో సెక్యూరిటీ, పాక్ ప్రతిదాడి చేస్తే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. టెర్రరిస్ట్ స్థావరాలని విజయవంతంగా ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీని అభినందించింది కేంద్ర కేబినెట్. పాక్లో ఆపరేషన్ సింధూర్ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు ప్రధాని మోదీ. ఉగ్రవాద స్థావరాలపై, సైన్యం దాడులపై రాష్ట్రపతికి వివరించారు. అలాగే దేశ సరిహద్దులు, ముఖ్య పట్టణాల్లో భద్రతా చర్యలపై రాష్ట్రపతికి తెలియజేశారు ప్రధాని మోదీ. ప్రధాని నేతృత్వంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించామన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. మరోసారి పాక్కు భారత్ సత్తా ఏంటో చూపించామని చెప్పారు. అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రదాడులకు ప్రతిస్పందించే హక్కును భారత్ ఉపయోగించుకుందని తెలిపారు. కేవలం ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టినట్టు తెలిపారు. భారత సాయుధ దళాల శౌర్యానికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమన్నారు రాజ్నాథ్ సింగ్. साथियों, प्रधानमंत्री श्री नरेंद्र मोदी के नेतृत्व में हमारी सेनाओं ने ऑपरेशन सिंदूर लॉन्च करके पहले की तरह ही इस बार भी आतंकियों को ट्रेनिंग देने वाले कैंप्स को तबाह करके करारा जवाब दिया है. आतंकियों के हौसले पस्त करने के उद्देश्य से यह कार्रवाई महज उनके कैंप्स और इंफ्रास्ट्रक्चर तक ही सीमित रखी गई है. मैं पुनः हमारे आर्म्ड फोर्सेस के शौर्य को मैं नमन करता हूं. దేశంలోని సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ గా సమావేశమయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులపై బార్డర్ స్టేట్ల సీఎంలు, ఎల్జీలు, ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రస్తుత పరిస్థితి, రక్షణ ఏర్పాట్లపై చర్చించారు. అనుకోని దాడులు జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు అమిత్ షా. పాక్లో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై వివిధ దేశాలకు వివరించారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. అమెరికా, యూకే, యుఏఈ, జపాన్, రష్యా, చైనా దేశాల ఎన్ఎస్ఏలతో ఫోన్లో మాట్లాడారు. పాకిస్తాన్లోని టెర్రరిస్టుల క్యాంపులపై భారత్ చేసిన దాడిని వివరించారు. పాక్ పౌరులకు నష్టం జరగకుండా ఉగ్రవాదుల క్యాంపులు ధ్వంసం చేసినట్లు తెలిపారు. పాకిస్తాన్తో ఘర్షణలు పెంచే ఉద్దేశం భారత్కు లేదని తెలిపారు. పాక్ ప్రతిదాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు అజిత్ దోవల్. పాక్తో ఉద్రిక్తతల వేళ గురువారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆపరేషన్ సింధూర్పై విపక్షాలకు వివరించనుంది. అలాగే తాజా పరిణామాలపై చర్చించనుంది. దేశ భద్రత, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఆపరేషన్ అభ్యాస్ మాక్ డ్రిల్ సక్సెస్ అయింది. ఎమర్జెన్సీ టైంలో స్పందించాల్సిన విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రేటర్ పరిధిలో పలుచోట్ల సైరన్ మోగడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. పబ్లిక్ కూడా పోలీస్ సిబ్బందికి సహకరించారు. భారత భద్రతా దళాలకు సంఘీభావం తెలుపుతూ రేపు హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో సివిల్ మాక్ డ్రిల్ విజయవంతంగా ముగిసింది. ఆపరేషన్ అభ్యాసం మాక్ డ్రిల్ లో వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితిలో ప్రజలు స్పందించాల్సిన విధానంపై అవగాహన కోసం మాక్ డ్రిల్ చేపట్టారు. గ్రేటర్ పరిధిలో పలు ప్రాంతాల్లో 2 నిమిషాల పాటు సైరన్ మోగింది. హైదరాబాద్ లోని మెయిన్ చౌరస్తాల్లోనూ సైరన్లు మోగాయి. సికింద్రాబాద్, కంచన్బాగ్, మౌలాలి, గోల్కొండ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ చేశారు. పాకిస్తాన్తో యుద్ధం అనివార్యమైతే పాటించాల్సిన నియమాలను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, ఫైర్, విద్యుత్, ట్రాన్స్పోర్ట్ సిబ్బంది ప్రజలకు వివరించారు. సిటీలో 4 ప్రాంతాల్లో జరిగిన మాక్ డ్రిల్స్ ని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. మాక్ డ్రిల్ లో భాగంగా ఫైరింగ్ జరిగినట్లుగా శబ్దాలు వినబడటం, కొందరు సంఘ విద్రోహ శక్తులు కాల్పులు జరుపుతుండటం, ఒక భవనంలోకి వెళ్లి కాల్పులు జరిపితే అక్కడ ఉన్న వారిని సేఫ్ గా బయటకు తీసుకొస్తున్నట్లుగా విజువల్స్ ను మాక్ డ్రిల్ లో ప్రదర్శించారు. డిఆర్డీఏ దగ్గరలో ఓ కాలనీలోని 24 అంతస్తుల బిల్డింగ్ లో అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఎలా సురక్షితంగా కాపాడాలనే అంశాన్ని వివరించారు. inside from the tall building and by tying the rope वरती तुम्ही जीवन सुरक्षा घाट किंवा कायम स्वरूपाचा फासा जर आपण वरती बांधला तर त्याच्या माध्यमातून आपण ह्या रॅपलिंगचा उपयोग करून आपण या ठिकाणी फायरिंग स्वतःचा जीव
సికింద్రాబాద్ మారేడ్పల్లి చేనాయి గ్రౌండ్ లో మాక్ డ్రిల్ చేశారు. మాక్ డ్రిల్ లో క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించటం, మంటల్ని ఆర్పివేయటంపై అవగాహన కల్పించారు. ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్ల రాకపోకలకు ట్రాఫిక్ పోలీసులు క్లియరెన్స్ ఇచ్చారు. వైద్య సిబ్బంది చికిత్స అందించారు. క్షతగాత్రులను కాపాడేందుకు ఆసుపత్రులకు స్ట్రెచ్చర్లపై తరలించినట్లు ప్రదర్శించారు. ప్రజల్లో అవగాహన, అప్రమత్తత పెంచడానికే మాక్ డ్రిల్ సన్నాహక చర్య అన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. ఎవరూ భయపడొద్దని, పుకార్లను నమ్మొద్దన్నారు సిపి. ఎవరైతే ఈ దాడుల్లో క్షతగాత్రులయ్యారో వారిని అక్కడ నుండి స్ట్రెచర్స్ పైన తరలించడం, ఎక్కడైతే ఫైర్ అంటుకుందో, మంటలు అంటుకున్నాయో అక్కడ ఫైర్ టెండర్స్ ద్వారా అగ్నిని అక్కడ కంట్రోల్ చేయడం అనేది ఈ అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రజల్లో అప్రమత్తత పెంచడానికి ఇది ఒక సన్నాహక చర్య అనేది అందరికీ తెలియజేస్తున్నాము. దీని గురించి ఎవరు కూడా భయభ్రాంతులయ్యే అవసరం ఏమి లేదు. ఇది జస్ట్ ఒక ప్రికాషనరీ మెజరు, ఒక ప్రిపరేటరీ మెజరు, సన్నాహక చర్య. ఈ మాక్ డ్రిల్ మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు చేయడం జరిగింది. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో కేంద్ర హోంశాఖ ఆదేశాలతో 12 శాఖల అధికారులు సమన్వయంతో సిటీలో 4 చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించారు. కాల్పుల్లో గాయపడిన వారిని తోటివారి సహాయంతో సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలనే అంశంపై అవగాహన కల్పించారు. భారత భద్రతా దళాలకు సంఘీభావం తెలుపుతూ హైదరాబాద్ లో 8న ర్యాలీ నిర్వహించనున్నారు. మోదీ సర్కార్ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదన్నారు బీజేపీ నేతలు. ఉగ్రవాదులను భారత సైన్యం చావుదెబ్బ కొట్టిందన్నారు. ఆపరేషన్ సింధూర్తో ప్రతి భారతీయుడు స్వాగతిస్తుంటే కొందరు అర్బన్ నక్సలైట్లు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. కులగణనతోనే బీసీలు అభివృద్ధిలోకి వస్తారన్నారు బీజేపీ నేతలు. ఆపరేషన్ సింధూర్ పై హర్షం వ్యక్తం చేశారు స్టేట్ బీజేపీ లీడర్లు. పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. మోదీ సర్కార్ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదన్నారు ఎంపీ లక్ష్మణ్. ఇకనైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి, హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు కూడా మొత్తం భారత ప్రజలు ఇవాళ ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు 22 ఏప్రిల్ నాడు మన పర్యాటకుల మీద ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు మతం మౌఢ్యంతో మరి మతం పేరు అడిగి కాల్చి చంపిన ఉదంతాలు అందరినీ కూడా కలిచివేశాయి. పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించాలని ప్రధాని మోదీని కోరుతున్నామన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదులను భారత సైన్యం చావు దెబ్బ కొట్టిందన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులను చంపిన పాక్ కు సరైన గుణపాఠం చెప్పిందన్నారు. పాకిస్తాన్ ను నామరూపాలు లేకుండా చేయాలన్నారు ఎమ్మెల్యే రాజా సింగ్. స్టార్ట్ చేయాలి నా ఒక నివేదిక. ఎందుకంటే పాకిస్తాన్ ఒక టెర్రరిజం ఫ్యాక్టరీ, కానీ ఇవాళ ప్రతి ఒక్క పాకిస్తాన్ కోనలో టెర్రరిస్టులు తయారవుతున్నారు. అందుకోసం ఇప్పుడు ఒక మంచి సమయం. ఇవాళ భారతదేశం అందరు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు పాకిస్తాన్ తోని అటు ఇటు మనం ఒక యుద్ధం చేసుకోవాలని అందరు కూడా అనుకుంటున్నారు. అందుకోసం ప్రధానమంత్రి మోదీ గారితో ఒక నివేదిక, యుద్ధం స్టార్ట్ చేయండి. ఆపరేషన్ సింధూర్ ను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలు సూరేపల్లి సుజాతను కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేయాలన్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యత్వం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం అర్బన్ నక్సలైట్లను చేరదీస్తున్న కాంగ్రెస్ ఇప్పటికైనా వారిని దూరం పెట్టాలన్నారు.